పరిష్కరించుకునే శక్తిని ఇవ్వలేడా? ఎందుకు మనం ఈ తొందరపాటు నిర్ణయాలు? చాలా మంది, చాలా మంది ఎక్కడ చూసినా ఆత్మహత్య, ఆత్మహత్య. ఎంత సింపుల్‌గా వారి యొక్క జీవితాల్ని వారు వదులుకుంటున్నారంటే, అంత సింపుల్‌గా వదిలేసుకుంటున్నారు వారి జీవితాలను. దేవుడు మనకి జీవితం విలువైనదిగా అనుగ్రహించాడు. ఒక విలువైన జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత ఈజీగా వదులుకుంటామా? ఈ యొక్క కుటుంబం అయితే సింపుల్‌గా పోయారు, ట్రైన్ కింద పడ్డారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మరణ వార్తను విని తల్లి మరణించింది. కుటుంబంగా చేయాల్సింది ఇది కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనము చివరి భాగంలో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా! కుటుంబముగా నేనును నా ఇంటి వారును మరణించెదము అనట్లేదు ఈ యొక్క యెహోషువ. తను అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. సేవించదము. కుటుంబంగా మనం చేయాల్సింది తప్పుడు నిర్ణయాలు కాదు తీసుకోవాల్సింది. మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క సమస్యను ఆయన పాదముల చెంత పెట్టాలి. ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది. దీని నుండి పోగల మార్గాన్ని నాకు సరళము చెయ్యి అని చెప్పి దేవుని దగ్గర మనం అడిగితే, దేవుడు మన సమస్యను ఆయన పరిష్కరించడానికి మార్గాన్ని మనకు సరళము చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను మీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తాను. ఏవైతే మెట్టగా, ఏవైతే మీకు ఆటంకంగా, ఏవైతే మీకు అడ్డుగా, ఏవైతే మీకు ఆపదగా ఉంటున్నాయో వాటన్నిటిని నేనేం చేస్తాను? సరళము చేస్తాను. మిమ్మల్ని సరళమైన మార్గంలో నడిపిస్తాను. ఎప్పుడు నడిపిస్తాడు దేవుడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనే నిర్ణయం మనకుండాలి. ఎవరైని కేవలం యేసే బిడ్డలు, దేవుని బిడ్డలకే నేను చెప్పడం లేదు. అందరూ కూడా ఏ సమస్యొచ్చినా కూడా మనము మరణాన్ని వెతకకూడదు. మరణం మనల్ని వెతుక్కుంటూ రావాలి కానీ, మనం మరణాన్ని వెతకాల్సిన అవసరము లేదు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినావా? నువ్వేం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగం రావడం లేదా? ఆత్మహత్య చేసుకోవడం అవసరం లేదు. కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నావా? ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు.